అక్కడ వాళ్ళంతా కూడా చెప్తున్నది ఏంటంటే శాంతియుతంగా జరిగింది. ఎక్కడా కూడా ఎవరిని కొట్టిందో రెచ్చగొట్టిందో లేదు. వాళ్ళు విపరీతంగా విరుచుకుపడి లాఠీ చార్జీలు చేస్తుంటే అక్కడక్కడ కోపం వస్తే కొద్దిగా ఏ పోలీసులు కొడతారా, పోలీసులని తోసేయడమో నెట్టేయడమో జరిగింది. కానీ మొత్తంగా కార్యక్రమం మొత్తం కూడా ఒక అహింసాత్మకంగానే ఉంది తప్ప వైలేషన్ కానీ ఉల్లంఘన కానీ హింస కానీ మనకు కనిపించలా. హింసకు పాల్పడింది ప్రభుత్వం, హింసకు పాల్పడింది పోలీసులు, వైలేషన్ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడింది. ఇప్పుడు మీరు అక్కడ ఉన్నారు, జంతర్ మంతర్ దగ్గర ధర్నా అన్నారు, పార్లమెంటు ముట్టడి అన్నారు. ముట్టడి కాకుండా మీరు అడ్డుకోండి, బారికేడ్లు పెట్టుకోండి, వాళ్ళని తోసేయండి. మహా అంటే పార్లమెంట్లోకి ఎవరైనా దూసుకుపోతుంటే వాటర్ క్యానన్ను ప్రయోగించాలా. అంత లాఠీ చార్జ్ ఎందుకు చేశారు? అవసరం ఏముంది? మనం చూస్తే లాఠీ చార్జ్ జరిగిన ప్రదేశాలను కనుక పరిశీలిస్తే వీళ్ళు లోపలికి వెళ్ళి కొట్టినట్లుంది, కానీ వాళ్ళు పార్లమెంట్లోకి వస్తే కొట్టినట్లు లేదు. అంత దూరం రానే లేదు. కాబట్టి వాళ్ళ బాధంతా లక్షలాది మంది విద్యార్థులు అక్కడికి రావడం, వాళ్ళ బాధంతా దేశంలో నలుమూలల నుంచి వెల్లువెత్తినటువంటి ప్రజలు ప్రజాగ్రహమే వాళ్ళకి వశపడలేదు, వాళ్ళకి నిద్రపట్టని పరిస్థితి తీసుకొచ్చింది. కాబట్టి విరుచుకుపడ్డారు, అసహనంతో విరుచుకుపడ్డారు, అమానవీయంగా విరుచుకుపడ్డారు. వాళ్ళు గోళ్లతో గిచ్చారు. ఆడపిల్లల్ని ఎక్కడంటే అక్కడ పట్టుకుని గుంజిండ్రు, ఆడపిల్లల్ని ఇట్లా ఎత్తి పడేసిండ్రు. చూసినాం కదా, ఆడాళ్ళు లేదు మగాళ్ళు లేదు. ఒక పిల్లగాడైతే కొట్టండి సార్ కొట్టండి అంటే కొడతానే ఉన్నారు ఆయనని. అంటే ఒకటి కాదు, ఒక తండ్రి నా కొడుకు చనిపోయాడు, ఇక్కడ ఇంతమంది చేస్తున్నారు కాబట్టి నేను మద్దతుగా వస్తున్నా అంటే ఆయన పటపట కొట్టిండ్రు. అసలు తలకాయలు పగిలి రక్తాలు గారి ఆ రక్తాలు కారుతున్నా వాళ్ళు ముందుకే దూసుకెళ్లారు. అంటే అక్కడ ఇవాళ ఈ దేశంలో పేరుకుపోయిన అసంతృప్తికి, నరనరాన జీర్ణించుకున్నటువంటి అసంతృప్తి, అన్యాయానికి అసలు ఏ రకమైనటువంటి పరిష్కారం కూడా దొరకని చోట వెల్లువెత్తినటువంటి ప్రజాగ్రహం, ధర్మాగ్రహం నిన్న మనం చూసాం. అది ప్రజల అసహనం కాదు, పాలకుల అసహనం. ప్రజలకి ఇంకా పోరాడితే తప్ప మరో పరిస్థితి లేదు అని అర్థమైంది. పోరాటమే లక్ష్యం, పోరాటమే మార్గం. వీళ్ళెవరూ నక్సలైట్లు కాదు, కమ్యూనిస్టులు కాదు, వాళ్ళు మామూలు విద్యార్థులు, మామూలు యువత. దాంట్లో ఎవరైనా సపోర్ట్ చేస్తే వీళ్ళు ఎవరు ముస్లింలు, వీళ్ళు ఎవరు కమ్యూనిస్టులు అంటే ఒక న్యాయమైన పోరాటం జరిగితే ఎవరైనా వచ్చి మద్దతు పలుకుతారు. అందులో అగగో అక్కడ ఒక కమ్యూనిస్ట్ కనపడ్డాడు, అగగో అక్కడ ఒక ముస్లిం కనపడ్డాడని బత్తాయిలు ఎత్తి చూపిస్తున్నారు. ఇది చాలా వెర్రితనం, వెర్రిబాగులతనం. ఇవాళ జరిగినటువంటి ప్రజాగ్రహాన్ని, ఇవాళ అంత పెద్ద ఎత్తున పెళ్ళుబుకినటువంటి పోరాటాన్ని, ధర్మాగ్రహాన్ని తట్టుకోలేక రకరకాల మసిపూస్తున్నారు, రకరకాల బురద జల్లుతున్నారు. వాస్తవానికి పోలీసులు, ప్రభుత్వమే రెచ్చగొట్టింది, ప్రభుత్వమే విరుచుకుపడింది, పోలీసులే విరుచుకుపడ్డారు. అక్కడ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడినటువంటి పోలీసుల మీద ఈ ప్రభుత్వానికి నీతుంటే చర్య తీసుకోవాలనేది కూడా కోరవలసిన సందర్భం ఇది. మా ప్రగతిశీల మహిళా సంఘంగా నిన్న జరిగిన లాఠీ చార్జీకి నైతిక బాధ్యత వహించాలి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అని మేము డిమాండ్ చేస్తున్నాం. లాఠీ చార్జీకి, మహిళలపై దాడులకి, విద్యార్థులు యువతలపై ఆ రకంగా హింసాత్మకంగా దాడి చేసినటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలా, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలా, దీని అంతటికి నైతిక బాధ్యత వహిస్తూ ఈ దేశ ప్రధాని మోడీ రాజీనామా చేయాలనేది POWగా మేము డిమాండ్ చేస్తున్నాం.